ఇంకా అవి మీకు పంపిస్తారు. లైక్ నేను ఆ డైరెక్టర్ మా క్రూ అందరితో ప్రమోషన్ వీడియో చేశాను. తర్వాత డబ్బాలు వేసుకుని ఒక సాంగ్ చేసావు వర్టికల్ వీడియో. దాంట్లో ఆల్ మన పిఆర్ఓస్ మీకు పంపిస్తారు, పెట్టినట్టున్నారు. చూస్తే మనం ప్రమోట్ చేసే విధానం కూడా క్లియర్లీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పబోతున్నాం అన్న ప్రమోషన్స్లో. థ్యాంక్ యూ సో మచ్. జామిని గారు, మీరు అదే హీరోయిన్ గారు చాలా గ్యాప్ వచ్చింది. ఏం జరిగిందంటే ఈ గ్యాప్ రీజన్ ఏంటి? ఆవిడ ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు. ఆవిడ ఒక బిజినెస్ పెట్టారు. ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ని? చేస్తా, పర్లేదురా. లేదు, అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఐల్ బీ బిజీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచేవాళ్ళమి. ఎందుకంటే సెట్లో ఐ మీన్ డీసెంట్గా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి బిల్లే అనమాట. అదంతా అవన్నీ కలిపి కూడా కట్టుకుని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్తో పనిచేస్తాను, వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా మీద ఉన్న ప్రేమతో. బికాజ్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మేబీ అది లేకపోయి ఉండొచ్చు నాకు. ఐమ్ సర్చింగ్ ఫర్ దట్ లక్ విత్ దిస్ ఫిల్మ్. మీ అందరి సపోర్ట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఐ థింక్ ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ఫ్యూచర్. మ్యామ్, ఈ పొల్యూటెడ్ సినిమాలో ఇక్కడ సినిమాలో ఈ పొల్యూటెడ్ గైని ఎలా బేర్ చేశారు? యాక్చువల్లీ మొన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. ఐ సెడ్ ఐ రియలీ మిస్ దిస్ మ్యాడ్నెస్ బికాస్ సినిమా మొత్తం ఇంత కయాస్ ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వీళ్ళందరినీ బేర్ చేస్తాను. పానీపూరి తిందామా, ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐఎమ్ ద కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ అట్లా అనిపించలేదు బికాజ్ లైఫ్లో అంత చెత్త ఉంటుంది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్స్ ఏమేమో ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్, బీయింగ్ ఆన్ ద సెట్, షూటింగ్ as an actor, that's a blessing. So I really enjoyed everything about it. నందు గారు, అన్నా ఇటు అంటే మీరు జోవియల్గా ఉంటారు, పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా జోవియల్గా ఉంటారు. మీరు నటించిన పాత్రలన్నీ కూడా నటించాల్సి వచ్చింది, బట్ ఇందులో జీవించాల్సి వచ్చిందా ఈ సినిమా? లవ్లీ. యానా సో బేసిక్గా అదే నా వైఫ్ కూడా అదే అంటుంటుంది, నీ ఒరిజినాలిటీ ఏంటో బయట తెలియదురా. నన్ను అందరూ ఎలాంటి పర్స్పెక్టివ్తో చూస్తారంటే వీడు ఈజ్ అ బాయ్, గుడ్ బాయ్, అమెరికా పెళ్ళి కొడుకు, లేదంటే బావా. నేను చేసిన అంటే ఇప్పుడు తారకన్నతో రభసలో నన్ను ఒక రకంగా ప్రజెంట్, నేను అలాగే తెలుసు. నాకు లక్కీగా ఏమైందంటే నేను దీని తర్వాత సైన్ చేసిన సినిమా కూడా నాకు దేనివల్ల వచ్చిందో చెప్తాను. నేను డీలోకి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని చూడటం స్టార్ట్ అయింది. బట్ దట్ ఈస్ ద రియల్ మీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కథ దొరికింది. నేను వరుణ్ నాతో చాలా ఇయర్స్గా ట్రావెల్ ఉంది కాబట్టి హీ టెల్స్ మీ యు ఆర్ ద బెస్ట్ కమెడియన్ అంటాడు. యాక్చువల్గా వీళ్ళు ఎవ్రీ మంత్ ఒకసారి హీ హ్యాంగ్స్ అవుట్ ఇన్ అ పార్టీ అండి విత్ ఆల్ ద కమెడియన్స్. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, చూపిస్తుంటాడు. అక్కడ నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి ఉందో ఊరికైనా. ఇతను ఒక్కడే మెయిన్ స్ట్రీమ్ కమెడియన్ కాదు ఆ గ్రూప్లో, బట్ వాళ్ళందరితో మోస్ట్ ఇమిడిపోతాడు. బికాజ్ నందుది ఒక గ్రేట్ స్కిల్. ఈజ్ అ గ్రేట్ ఏమంటారు దాన్ని, మిమిక్రీ ఆర్టిస్ట్. హీ క్యాన్ ఇమిటేట్ ఎనీ యాక్టర్ ఎఫర్ట్లెస్లీ, వైబ్లోకి వెళ్ళిపోతాడు. సో తనతో పని చేసేటప్పుడు ఐ సీ బిహైండ్ ద సీన్స్ కదండి, వాజ్ వెరీ ఫన్, యూస్ టు లాఫ్ అ లాట్. అది ఈ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి లాఫింగ్ అ లాట్ ఇందాక అడిగారు కదా సార్. సో ఇట్ డజంట్ కోరిలేట్. ఈ మూవీలో ఇట్స్ అ కామెడీ, సో ఇట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ నందు. ద రియలీ ఫనీ గై. ఐ రియలీ ఎంజాయ్ జోకింగ్ అరౌండ్ విత్ హిమ్. అండ్ యాజ్ ఇట్ ఈస్ అన్ఫిల్టర్డ్గా మీరు చెప్పినట్టు జీవించారు.